వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఈ కరుపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. నీ కరుపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. ఇంతకాలం కాచితివే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తను పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. సగమత నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీకే స్తోత్రం. కీడైనా నా దరి చేరకుండా నన్ను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే వందనాలు. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాశావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాశావు. స్తోత్రం. సంగమంతా ఇంతకాలం కాచితివే. నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుపాపగా కాచితివి. స్తోత్రం దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నిరాశతో నా హీన బ్రతుకు నీ కృపతో నింపితివే. అవునయ్యా. నిరాశతో నా హీన బ్రతుకు నీ కృపతో నింపితివే. చూపిన ప్రేమను నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవయా. పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. Can you all sing and praise the
ఎబినేజరే నా తోడువై నడచితివే దేవా. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కరుపాపగ కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. దేవా, ఏమి ఇవ్వగలదు తండ్రి? హృదయపూర్వకంగా నేను స్తుతించడం తప్ప నేనేమి ఇవ్వలేనయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రం. దేవా, నీకు వందనాలు తండ్రి. జ్ఞానుల మధ్యలో కరుణించిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. మరోసారి పాడదామా? దేవా, జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలము నీ కృపయే, కేవలము నీ కృపయే. స్తోత్రం. నీ పాత్రను కానే కాను. సగమంతా చేతులెత్తి దేవా, కేవలం నీ కృపయే, నీ కృప కొరకే స్తోత్రం. బిగ్గరగా స్వరమెత్తి ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే స్తోత్రం. నాకు తోడుగా ఉన్నవాడా, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపగ కాచితివి. స్తోత్రం దేవా. స్తోత్రం 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 యేసు కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై దేవునికి స్తోత్రం.
దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము ప్రెషియస్ స్టోన్స్, అమూల్యమైన రాళ్ళు. వివిధ రకాలైన రాళ్లను గురించి మనం చూస్తాం. కొన్ని రాళ్ళు ఉంగరాల్లో ఉంటాయి, కొన్ని రాళ్ళు చాలా విలువైనవిగా ఉంటాయి, కొన్ని రాళ్లకు ఉన్న విలువ అస్సలు మనం వర్ణించలేం. ఇంత గొప్ప విధానంలో రకరకాలైనటువంటి రాళ్లను దేవుడు తయారు చేశాడు. మన ధ్యానాంశం ఏంటంటే అమూల్యమైన రాళ్ళు. ఈ అమూల్యమైన రాళ్లను గురించి 1 పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఇలా ఉంది: మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునద్దుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని బిడ్డలారా, అమూల్యమైన రాయి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ అమూల్యమైన రాయి దగ్గరికి వచ్చిన ప్రతి వారు కూడా వారు సజీవమైన రాళ్లగా మార్చబడతారు. ఈ మార్చబడిన వీళ్ళు కూడా ఏ విధంగా తీర్చిదిద్దబడతారంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. ముఖ్యమైన అమూల్యమైన మూలరాతిని సియోనులో దేవుడు యేసు అనే పేరు మీద స్థాపించాడు. ఆయనందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతినైతే నిషేధిస్తారో అది మూలకు తలరాయి అయినట్టుగా, మరియు అది అడ్డురాయిను అడ్డు బండగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. గనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆలోచన చేస్తే, నా ప్రియ స్నేహితులారా, జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఈ చక్కటి కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనం అందరం కూడా అద్భుతమైన శ్రేష్టమైన గొప్ప రాయియగు ప్రభు దగ్గరికి వచ్చి ఆ రాయి మనల్ని సజీవ రాళ్ళుగా చేసినందువల్ల ఆయన మనల్ని తన కృపచేత ఆవరించి తన ప్రజలుగా మనల్ని చేసి తన బిడ్డలుగా మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యాన్ని కూడా దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు, ఎలా సిద్ధపరిచాడు అంటే, ప్రకటన గ్రంథం 21:11 ప్రకారంగా దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. దేవుని యొక్క రాజ్యము యొక్క కాంతి ఎలా ఉందంటే అమూల్య రత్నములను పోలినటువంటిదిగా ఉన్నది. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం 21:19-20 వచనాలు. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడి ఉన్నను. పునాదులకే దేవుడు చక్కటి అలంకారాన్ని ఇచ్చాడు. రత్నములతో పునాదులు అలంకరింపబడ్డాయి. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవ పునాది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల శూన్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఈ 12 రత్నాలతో 12 పునాదులు వేసి దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ పునాది మీద ఎలా కట్టుకోవాలో తెలుసా అండి? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12-15 వచనాలు చూస్తే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు
కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టి నా పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ లేఖనాన్ని, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనకు దేవుడు తెలియపరుస్తున్న, నేర్పిస్తున్న అద్భుతమైన, ఆశ్చర్యకరమైన గొప్ప సత్యం ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే, ఈ దినమున, ఈ సమయంలో ప్రభు మనకు తెలియపరుస్తున్నటువంటి గొప్ప విషయం ఏంటి అనంటే, నా ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, ప్రభు నందు విశ్వాసముంచిన ప్రభు బిడ్డలారా, మనమందరం కూడా బంగారము, వెండి, వెలగల రాళ్ళు అనే వాటితో మనం కట్టుకోవాలే తప్ప కర్ర, గడ్డి, కొయ్యకాలతో మనం కట్టుకుని కాల్చివేయబడే పని మనం చేయకూడదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి యేసయ్య, మేము చక్కగా మా జీవితాన్ని అమూల్యమైన రాయుగు నీ దగ్గరకు వచ్చి నిన్ను స్మరిస్తూ, నిన్ను హత్తుకుని, నీతో అతుకబడి మేము చక్కగా అమూల్యమైన సజీవమైన రాళ్ల వలె మేము కట్టబడి నీ మందిరముగా తీర్చిదిద్దబడడానికి సహాయం చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారుగున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా చక్కగా ఆయన సన్నిధిలో కట్టబడి ఆయన నివసించే ఆలయాలుగా, ఆత్మ మూలముగా ఆయనకు నివాస స్థలాలుగా మనమందరం కూడా ఉండాలని ఆ ప్రభు కోరుతున్నాడు. గనుక మనమందరం కూడా ప్రభుకు అమూల్యమైనటువంటి రాయిగు ప్రభు దగ్గరికి వచ్చి మనమందరం కూడా అమూల్యమైనటువంటి వారిగా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆయనకు నివాస స్థలంగా కట్టబడాలని నేను కోరుతున్నాను. అలాగా ఆయనకు నివాస స్థలంగా మనమందరం కూడా జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన దేవుడువు, ప్రేమగల దేవుడువు, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. మీ దయ, మీ వాత్సల్యత, మీ ఆప్యాయత, మీ అనురాగం ఎంతో గొప్పది. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించాల్సిందని కోరుకుంటూ, నమ్మదగిన దేవా, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మాతో కూడా మీరు ఉండండి. మీ దయ మాకు చూపించండి, మీ ఆత్మకార్యం జరిగించండి. అమూల్యమైన రాయి అయిన దేవా, మిమ్మలను హత్తుకుని వెంబడించి సజీవమైన రాళ్ల వలె ఉండి మా జీవితాన్ని బంగారము, వెండి, వెలగల రాళ్ళు అనే వాటితో కట్టుకుని మీకు నివాస స్థలాలుగా, మీరు నివసించే యోగ్యమైనటువంటి వ్యక్తులుగా మా జీవితం సాగడానికి సహాయం చేయండి. ఈరోజు ఎవరు నీకు నివాస స్థలంగా ఇంకా లేరో వారు నీకు నివాస స్థలంగా మారి వారి జీవితాలను చక్కటి విధానంలో కట్టుకుని ఆధ్యాత్మికంగా నీ కొరకు నిలబడ్డానికి శక్తిని, సామర్థ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం. మేము చేస్తున్న విజ్ఞాపనను మీరు అంగీకరించండి. అనేక ఆత్మల రక్షణలోకి రావడానికి సహాయం చేయండి, దయ చూపించండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి, అనారోగ్యాన్ని తొలగించండి, అపవాది క్రియలను లయపరచండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి. కృప అనుగ్రహించమని కోరుతున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా,
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామంలో అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కృప మీకు తోడైనను కాక. ఆమెన్.